ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఈ రోజు నవీపేట్ వీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి కవిత గారి మీద చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రంగా ఖండించడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న మీద చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు న్యాలకంటి అప్పన్న మరియు సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ మరియు బినోలా సొసైటీ చైర్మన్ మగ్గేరి హనుమాన్లు సీనియర్ నాయకులు లోకం నర్సయ్య, సూరిబాబు మరియు గైని సతీష్, తహార్ బిన్ జాఫర్ మరియు సయ్యద్ అఫ్సర్, కృష్ణ మరియు ఎస్కే నయ్యం మరియు అర్జున్ మరియు పోతన్న గారు పాల్గొనడం జరిగింది. బహిరంగ సభలో మా ఎమ్మెల్సీ కవితక్క మీద కంచము మంచం అనేది ఒక దురాచారమైన చెడు మాట మాట్లాడడము చాలా బాధాకరము. ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డ మా బతుకమ్మ కవితమ్మ ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ నువ్వు సుఖ ఎమ్మెల్సీగా ఉండి నువ్వు నీ పదవిని మర్చిపోయి ఒక తెలంగాణ ఆడబిడ్డ మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడడము అది సరి అయినది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మేము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పడం జరిగింది. దాని మీద మా కవితక్క సంవత్సరంన్నర నుంచి 42 బీసీ రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎలక్షన్లకు మీరు ఎలక్షన్లకు పోవాలి అని పోరాడుతున్న నాయకురాలు ఇలా కవితక్క. ఇలా కేంద్రంలో కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వంని కానీ అందరినీ నిలదీస్తూ ఎక్కడ పోయినా కానీ ఆమె ప్రజెంటేషన్ ఇస్తూ 42% బీసీలకు ఇస్తేనే స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టాలని పోరాడిన ఇలా మా కవితక్కకు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఖబర్దారు. ఎందుకంటే ఈరోజు కవితక్క ఏ కులంని మతం కాకుండా మన బీసీలకు సపోర్ట్ చేస్తున్న నాయకురాలు మనకు ఎవరు. ఎందుకంటే ఇలా సపోర్ట్ చేస్తున్న నాయకురాలికి మనము స్వాగతించాలా. ఇలా 42 ఆర్డినెన్స్ గవర్నమెంట్ నిన్న రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఆమోదిస్తే దానికి మా కవితక్క స్వాగతించి మీరు ఆర్డినెన్స్ని తెచ్చినందుకు మా కవితక్క ఎంతో. గత 2 రోజుల క్రితం బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ అనే దొంగ మా అభిమాన నాయకులైన కల్వకుంట్ల కవితపై ఒక పదజాలంతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు ఒక వేదికగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న నేను కవితక్క అభిమానం తలుచుకుంటే నేను గ్రామాలలో తిరగనీయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి తెలంగాణ సమాజానికి నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ఇలాగైనా ఒక మహిళా బిల్లు కోసం కొట్లాడిన మహిళా నాయకురాలు మా కవితక్క. బీసీల కోసం కంకణం కట్టుకొని బీసీ స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు 42% సీట్లు కల్పించి బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో కవితక్క 2 సంవత్సరాల నుంచి పోరాడితే నువ్వు బీసీ నాయకుడిగా ఉండి బీసీలు ఎదగద్దని బీసీలను అనగదొక్కే దొంగ నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడుతున్నావు. ఇంకోసారి కవితక్క గురించి మాట్లాడితే మాత్రం ఈ గ్రామాలలో తిరగనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నువ్వు మాట్లాడిన మాటలు మా బీసీ కులంలో కాకుండా నువ్వు పుట్టిన మున్నూరు కాపు కులంలో కూడా తలదించుకునే విధంగా చేస్తున్నావు అని చెప్పి సందర్భంగా మున్నూరు కాపు కుల సంఘ బాధ్యుడిగా నేను హెచ్చరిస్తున్నా. జాగ్రత్త. ఇలాంటి మరొకసారి పునరావృతమైతే ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులైన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అన్న గారికి మా తరఫున విన్నవించుకున్న ఒకటే, అన్న మహేష్ నీ తోటి ఎమ్మెల్సీ మన నిజామాబాద్ ఆడబిడ్డ మా కల్వకుంట్ల కవితక్కను ఇష్టారీతంగా తిట్టడం కరెక్ట్ కాదు. మీరు ఒక పార్టీ సభ్యత్వం ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీని చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మహేష్ కుమార్ గారికి ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది.